మూడోది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందినవారు. మరికొందరికి బర్త్‌డేస్ అనేటివి జరుపుకునేటివి కావని కేవలం వాళ్ళ లోపటే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈ బర్త్‌డేలు, గిఫ్ట్‌లు, పార్టీలు, ఔటింగ్‌లు వాళ్ళకి ఏమాత్రం సంతృప్తినివ్వవు. ఈ స్థితిని సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ అంటారు. అంటే వాళ్ళ లోపట వాళ్ళే ఆత్మ సంతృప్తి పొందటం. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బర్త్‌డే అంటే వాళ్ళ విలువను ఇతరులకు చూపాల్సిన అవసరం లేదనుకుంటారు. పుట్టినరోజు అంటే కృతజ్ఞతతో కూడిన సైలెన్స్‌గా వాళ్ళు భావిస్తారు. అంతేగాని పార్టీలు, ఔటింగ్‌లు కాదు. నాలుగవది జీవితానికి పెద్ద అర్థం వెతికే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు పుట్టినరోజుకే పరిమితం కావటం లేదు. వాళ్ళు ప్రతి రోజుని కూడా ఒక కొత్త అవకాశంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక కొత్త ఉత్సవమే అని చెప్పవచ్చు. లోన్లీనెస్‌కి గురైనా కానీ వాళ్ళు దాన్ని అంగీకరించి ముందుకు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి ఎంత విలువైనదో వాళ్ళకి తెలుసు కాబట్టి. చివరగా మీరు ఎలాంటి వారు? హడావిడిగా బర్త్‌డే చేసుకునేవాళ్ళా? లేదా నిశ్శబ్దంగా మీలో మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే రెండిటికి అర్థం ఉంది. ఒకటి జీవితం బయటకి చూపిస్తూ ఉంటే, రెండవది మన మనసు లోపట ప్రశాంతతని చూపిస్తుంది. పుట్టినరోజు ఒకటే వస్తుంది. కానీ దాన్ని మనం ఎలా చూసుకుంటామనేదే ముఖ్యం. కొందరికి గిఫ్ట్‌లు, కేకులు, బర్త్‌డే పార్టీలు అంటే ఎంతో ఇష్టం. మరికొందరికి సైలెన్స్‌గా ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఉండటమే వాళ్ళకి ఎంతో ఇష్టమైనదిగా గుర్తిస్తారు.